నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇన్నాళ్లు అగ్గిరాజేసిన ఇరాన్ ఇజ్రాయెల్ వైరం ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. ఇరాన్ దేశానికి వెన్నెముక వంటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇక లేరు. శనివారం నాడు ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ దాడిలో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఇరాన్ అధికారిక మీడియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఖమేనీ మరణ వార్తను చదువుతున్న సమయంలో ఇరాన్ టీవీ యాంకర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. లైవ్ ప్రోగ్రాంలోనే కన్నీటి పర్యంతం అవుతూ తమ దేశ అత్యున్నత నేత మరణ వార్తను ప్రపంచానికి వినిపించారు. ఇది తమ దేశానికి తీరని నష్టమని, ఇరాన్ ఒక గొప్ప మార్గదర్శిని కోల్పోయిందని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఖమేనీ మరణంతో ఇరాన్ వ్యాప్తంగా నిశ్శబ్దం ఆవరించింది. ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్, అమెరికా బలగాలు అత్యంత పక్కా ప్లాన్ ఈ దాడి నిర్వహించాయి. ఖమేనీ నివసించే ప్రాంతం, ఆయన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ భారీ దాడుల్లో సుప్రీం లీడర్ తో పాటు ఆయన కుటుంబంలోని పలువురు సభ్యులు కూడా మృతి చెందినట్లు సమాచారం. ఇరాన్ రక్షణ వ్యవస్థను తుత్తునీయులు చేస్తూ శత్రు దేశాలు ఈ ఆపరేషన్ పూర్తి చేశాయి. దీనికి ప్రతిగా 40 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఖమేనీ మరణంపై ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగానే స్పందించింది. తమ నేత మృతికి కారణమైన ఇజ్రాయెల్ మరియు అమెరికాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. సరైన సమయంలో ఊహించని రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. దీనివల్ల మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఉన్నాయి. యుద్ధం ఎటు దారి తీస్తుందా అన్న భయం ఇప్పుడు అందరిలోనూ నెలకొనుంది.